చూడండి, 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూను మునగాకు పౌడర్, కొంచెం సాల్ట్, అట్లానే 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. 1 గరిటెడు పెరుగు కూడా వేసుకోవాలి. ఇదంతా చపాతీ పిండిలా కలిపేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, 10 మినిట్స్ అయింది. చపాతీ పిండి మంచిగా నానింది. ఆలు పరోటా చేస్తున్నాను అనమాట. ఈ చపాతీ పిండిలో మునగాకు పౌడర్ కలిపాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు కూడా వేసాను ఇందులో. తర్వాత పొటాటో కర్రీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పరోటాలన్నీ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మంచిగా మునగాకు పొడి వేసుకొని చేసుకోండి. హెల్త్ వైజ్ చాలా మంచిది కదా, అందుకనేసి చపాతీ పిండిలోనే నేను మునగాకు పౌడర్ వేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు ఆలు పరోటా చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మునగాకు పరోటా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాలుస్తున్నాను నేను. ఆలు మునగాకు పరోటా కొంచెం ఇట్లా నెయ్యి వేసుకొని చక్కగా ఇట్లా ఫ్లిప్ చేస్తే ఆలు మునగాకు పరోటా రెడీ అయిపోతుంది. చూడండి, రుచిగా పరోటా రెడీ అయిపోయింది. మునగాకు పరోటా రెడీ. అట్లా బటర్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. వేడి పరోటా కాలుతుంది. మునగాకుతో చేసిన ఆలు పరోటా.